సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం. మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం చూద్దాం. మామిడికాయలు 2 తీసుకున్నాం. కారంలో మెంతులు, ఆవాలు, ఉప్పు కలిపిన కారం ఇది. మనం పొట్టి తీసిన వెల్లుల్లిపాయ గుడ్లు ఇవి మనం పక్కన పెట్టుకున్నాం. మామిడికాయలు తురుము కింద చేసుకున్నాం. మనకు కారం ఇది మనకు సరిపడా కారం వేసుకోవాలి. ఎక్కువ కావాలితే ఎక్కువ, తక్కువ కావాలితే తక్కువ వేసుకోండి. ఇందులో మొత్తం అన్నీ మనం కారంలో ఉప్పు, ఆవాలు, మెంతులు అన్నీ కలిపిన కారమే ఆడించింది. సరిపడా కారం వేసుకున్నాం. వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకుని మనం బాగా కలుపుకుంటున్నాం. తురుముకి బాగా పట్టేటట్టు మొత్తం బాగా కలుపుకుంటున్నాం. మనం పక్కన పెట్టుకోవాలి. కలిపేసుకుని మనం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని రోజులు నిలవ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో బాగా మగ్గాలి కదా. వేడైంది. మెంతులు వేసుకున్నాం. ఆవాలు కూడా వేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకుంటున్నాం. కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ తురుము పక్కన పెట్టుకున్నాం కదా, వేసుకోవాలి. దీంట్లో ఆయిల్లో కొంచెం పచ్చిది కదా మనం మామిడికాయ తురుము, మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేటట్టు కొద్దిగా అందులో వేసుకుని ఆయిల్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి బాగా. మామిడికాయ తురుము అంతా కూడా బాగా కలుపుకోవాలి ఆయిల్లో. పచ్చివాసన ఏమి ఉండకుండా, లేకపోతే బూజు పడుతూ ఉంటుంది. అందుకే మొత్తం ఆయిల్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయింది. ఇడ్లీకి, టిఫిన్స్లోకి అది కూడా చాలా బాగుంటుంది. పప్పులోకి అదిని. ఈ రెసిపీ కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.